హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే తల్లికి వందనం అనే కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే విధి విధానాలను రూపొందించింది. అయితే దీనికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీవో కూడా విడుదల చేసింది. అయితే టీడీపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏదైతే విద్యార్థులకు ప్రతి విద్యార్థికి కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం అనే పేరు మీదుగా 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. అయితే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరు అర్హులు ఏంటి అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్కి సంబంధించి అలాగనే తల్లికి వందనం అనే పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం అమలు చేసినటువంటి జగనన్న అమ్మఒడి పథకాన్ని ప్రస్తుతం తల్లికి వందనంగా సవరించిన ప్రభుత్వం ఇందుకు సంబంధించినటువంటి ముఖ్యమైన జీవోను విడుదల చేసింది. గత ప్రభుత్వం ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే 15,000 ఇస్తుండగా ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకం కింద ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా 15,000 చెల్లించడం జరుగుతుంది. ఇక ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ పథకానికి ఆధార్ కార్డు తప్పనిసరి అని చెబుతున్నారు. ఇక 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు తల్లికి వందనం కింద అమౌంట్ పొందాలి అంటే తప్పనిసరిగా వారికి ఆధార్ కార్డు అయితే ఉండాలి. ఆధార్ కార్డు ఒకవేళ విద్యార్థి పేరుతో లేకపోతే వెంటనే దరఖాస్తు చేసినటువంటి ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్తో పాటు కింద ఇవ్వబడిన ఏదో ఒక ప్రూఫ్ని జత చేయాల్సి ఉంటుంది. ఇక బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ పాస్బుక్, పాన్ కార్డు, పాస్పోర్టు, రేషన్ కార్డు, మేజర్ అయితే ఓటర్ ఐడి కార్డు, ఉపాధి హామీ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు లేదా వ్యక్తిని గుర్తిస్తూ ఎవరైనా గెజిటెడ్ ఆఫీసరో లేదా తహసీల్దారు జారీ చేసిన ధృవపత్రం అయినా ఉండాలి. ఇక ప్రస్తుతం ఆధార్ కార్డు ఎన్రోల్ చేస్తుంటే నెలలోపే వస్తుంది కాబట్టి ఇప్పటి నుంచి లబ్ధిదారులు ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడం మంచిది. ఎక్కువ శాతం మంది మైనర్ పిల్లలే ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు తప్పనిసరిగా ఈ పిల్లలకు ఆధార్ కార్డుకి అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే 75% హాజరు కూడా తప్పనిసరి అని చెబుతుంది ప్రభుత్వం. అయితే గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వం కూడా 1 నుంచి 12వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు ఈ పథకం కింద నగదు పొందాలంటే తప్పనిసరిగా 75% హాజరు ఉండాలని నిబంధనను కొనసాగించడం జరిగింది. పైన పేర్కొన్నటువంటి అర్హతలను తల్లికి వందనం పథకంతో పాటు విద్యా కానుక, స్టూడెంట్ కిట్స్ పథకానికి కూడా అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.